నేను ఎస్పీ గారు జిల్లాలో ఉన్న శాండ్ సమస్య సంబంధించి మీ అందరితో ఒకసారి మాట్లాడతామని అనుకున్నారు. మనకు జిల్లాలో చూస్తే ప్రస్తుతానికి 60,000 టన్నుల పైన శాండ్ మనకు 3 శాండ్ స్టాక్ యార్డ్స్లో అవైలబిలిటీ ఉన్నాయి. లాస్ట్ ఆగస్ట్ 15th నుంచి మనము శాండ్ సప్లై ఈ 3 స్టాక్ యార్డ్స్ నుంచి స్టార్ట్ చేయడం జరిగినాయి. లాస్ట్ 1 మంత్ ఆల్మోస్ట్ 25 రోజుల్లో 33,000 జిల్లాలో లాస్ట్ 25 రోజుల్లో సుమారుగా 33,000 టన్నుల పైన ఆల్రెడీ శాండ్ డిస్పాచ్ చేయడం జరిగినాయి. ఇవన్నీ కూడా ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ అని చెప్పి ఏపీ శాండ్ పోర్టల్లోనే ద్వారా ఆన్లైన్లో ఎవరైతే బెనిఫిషరీస్ ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసేసుకొని పంపించడం జరిగినాయి. దీంట్లో డైలీ కెపాసిటీ అంటే సుమారుగా 4,500 దాకా లాస్ట్ సాటర్డే వరకు పెట్టడం జరిగింది. కానీ మన జిల్లాలో ఉన్న డిమాండ్ అంటే సుమారుగా 3,500 దాకా అవుతాయి. కానీ మనకు 2 జిల్లాలు ఇప్పుడు పక్కన ఉన్న కొంతవరకు ప్రకాశం బాపట్ల కూడా మన సైడ్ నుంచి సపోర్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అది కాబట్టి మనం ఈ రోజు నుంచి 4,500 నుంచి ఉన్న కెపాసిటీని 7,500 దాకా పెంచుకోవడం జరిగినాయి. సో ఈ రోజు నుంచి క్వాంటిటీ కూడా పెరుగుతాయి, సప్లై కూడా పెరుగుతాయి. సో అది కాబట్టి ఎటువంటి శాండ్ తక్కువ ఉంది అనే మాట ఉండడానికైతే జిల్లాలో అవకాశం లేదు. ప్రస్తుతానికి మన జిల్లా డిమాండ్ కానీ ఎక్కువగానే ఆల్రెడీ ప్రొడక్షన్ ఉన్నాయి, డిస్పాచ్ కూడా ఉన్నాయి జిల్లాలో. ఎందుకంటే జిల్లా డిమాండ్ 3,500 అయితే మన దగ్గర ఆల్రెడీ లాస్ట్ 15 రోజుల నుంచి 4,500 దాకా మనం డిస్పాచ్ అప్రూవల్స్ ఇస్తున్నాము. కానీ ఇప్పుడు నుంచి ఎందుకంటే మిగిలిన జిల్లాలు కూడా కొంతమంది మన దగ్గర కూడా బుక్ చేసిన కాబట్టి 7,500 దాకా పెంచుకోవడం జరిగినాయి. ఒకవేళ ఇంకా అవసరం వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇంకా పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే మన జిల్లాలో సుమారుగా 70,000 దాకా ఆల్రెడీ 3 స్టాక్ యార్డ్స్లో అవైలబిలిటీ ఉన్నాయి. సో ఎక్కడ కూడా మనకు శాండ్ అవైలబిలిటీ లేదు అని మాట రావడానికి అవకాశం లేదు. ఏదైనా అలా దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా అమౌంట్ పెంచుకుంటామని కూడా చెప్తున్నాము. సో ఇంకా రాబోయిన రోజుల్లో ఇది కాకుండా ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ ఉన్నది 3 పాయింట్స్ నుంచి వీఆర్ గివింగ్ శాండ్. ఇది కాకుండా ఇంకొక లొకేషను కందుకూర్ ఏరియాలో ఇంకొకటి ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ నుంచి కూడా వెంటనే రాబోయిన రోజుల్లో స్టార్ట్ చేస్తాం అనుకున్నాము. అదొకటి. ఇంకా ఓపెన్ రీచెస్ మనకు అక్టోబర్ 15th వరకు స్టేట్ లెవెల్లోనే దీనికి సంబంధించిన బ్యాన్ ఉన్నాయి. అక్టోబర్ 15th తర్వాత ఆ బ్యాన్ అమల్లో తీసేస్తారు కాబట్టి అప్పటి నుంచి మనకు 3 ఓపెన్ రీచెస్ కూడా ఓపెన్ చేయడానికి అయితే అవకాశం ఉంది. సో మనకు 4 ఓపెన్ శాండ్ రీచెస్, ఒకటి మినగల్లు, పడమట్టి కంపంపాడు, పల్లిపాడు, విరువూరు. ఈ 4 లొకేషన్స్ కూడా ఇంకా 10 రోజులు అంటే 16వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తాము. దానికి సంబంధించి ఇనీషియల్గా టెండర్ నోటిఫికేషన్ కూడా నిన్ననే ఇవ్వడం జరిగింది, మీ అందరికీ తెలిసినదే. సో ఈ టెండర్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకుని ఆ టెండర్లో L1 కోట్ చేసిన ఎవరైతే వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతాయి. సో ఆ టెండర్ డేట్ కూడా మనం 17th పెట్టుకున్నాము. ఖచ్చితంగా మనం 16th ఈ 15th నుంచి క్లోజ్ అయినా కాబట్టి 16th నుంచి స్టార్ట్ అవుతున్నా కాబట్టి విల్ బీ ఏబుల్ టు స్టాండ్ దిస్ ఈ ఓపెన్ రీచెస్ కూడా 16th నుంచి స్టార్ట్ చేస్తామని అనుకున్నాము. సో ఇదే కాకుండా రేట్ చూస్తే మన స్టేట్ లెవెల్లో కంపేర్ చేసుకుంటే వీఆర్ హ్యావింగ్ వన్ ఆఫ్ ద లోవెస్ట్ రేట్. మనకు జిల్లాలో 350 ఒక మెట్రిక్ టన్కి 350 రూపాయలు తక్కువ మన సైడ్ నుంచి రేటు ఫిక్స్ అయినాయి. అదేవిధంగా అక్రాస్ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఒకటే రేటు ప్రభుత్వాల నుంచి ఆదేశాలు మేరకు ఒకటే రేటు ఫిక్స్ చేయడం జరిగినాయి. ఇక్కడ కూడా అంటే 2 రకాల ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒకవేళ ఆ బెనిఫిషరీకి స్వయంగా ఆయన బండి తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే అలా చేసుకోవచ్చు. ఒకవేళ లేదు, ఆయన దగ్గర సొంత బండి లేదు, ఇంకా గవర్నమెంట్ హెల్ప్తో చేయాలంటే ఊబరైజేషన్ అనే కాన్సెప్ట్తో ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్లో బుక్ చేసినప్పుడే ఒకవేళ నా దగ్గర బండి లేదు, నాకు గవర్నమెంట్ హెల్ప్తో ఒక బండి కావాలంటే ఆన్లైన్లోనే అది సెలెక్ట్ చేసినట్లయితే ఆన్లైన్లో మనతో ఎంపానల్ అయిన ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు. జిల్లాలో మోర్ దాన్ 300 దాకా ట్రాన్స్పోర్టర్స్ ఎంపానల్ అయ్యి మన శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్లో ఆ పేర్లన్నీ నమోదు చేయడం జరిగినాయి. వీళ్ళందరికీ కూడా యూబరైజేషన్ మోడల్లో వాళ్ళు బెనిఫిషరీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్లో సెలెక్ట్ చేసేసి వీళ్ళందరికీ మెసేజ్ వెళ్తాయి. ఎవరైతే అది యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళ యాక్సెప్టెన్స్తో ఆయనకి ఆ లోడ్ అంటే ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతాయి. ఈ విధంగా కూడా జిల్లాలో ఆల్మోస్ట్ 30% లోడ్లు ఈ విధంగానే లాస్ట్ 25 రోజుల్లో తరలించడం జరిగినాయి.
అది కాకుండా ఇప్పటి నుంచి కూడా ఇంకా కూడా ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నది అయితే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మీ అందరికీ కోరినది ఏంటంటే ట్రాన్స్పోర్టర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి ఇంకా కూడా రిజిస్టర్ చేసినది అయితే ఇంకా కూడా మనకు పంపించడానికి అవకాశం ఉన్నాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఇంకా మనకు డిసెంబర్కి వచ్చినప్పటికీ మనకు కొన్ని సెమీ మెకనైజ్డ్ రీచెస్ అది ఓపెన్ చేయడానికి అయితే అవకాశం ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి కొన్ని పర్మిషన్స్ అయితే రావాలి. ఎందుకంటే ఈసీ పర్మిషన్ లేకుండా మనం ఇది చేయడానికి వీలవ్వదు. సో దానికి అప్లికేషన్ అదేవిధంగా ఈఎంపీ ప్లాన్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయడం అయితే జరుగుతున్నాయి. అవి కూడా డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అనుకున్నాను. కానీ ఇప్పుడు ఉన్న కెపాసిటీ ప్రకారము ఖచ్చితంగా మన జిల్లాలో అవకాశం ఉన్న వరకు మనకి ఎంతవరకే డిమాండ్ ఉన్నాయితే అంతవరకు చేయడానికి ప్రస్తుతానికి ఈరోజు కూడా మన దగ్గర కెపాసిటీ ఉంది. సో కెపాసిటీతో ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ బయట ఏదైనా జిల్లాలకి కావాల్సిన అవసరం వస్తుందని అనుకొని మనం ఈ విధంగా క్వాంటిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో టోటల్గా డిసెంబర్ నుంచి మనం చూస్తే ఇప్పుడు ఉన్న క్వాంటిటీ కాకుండా అదనంగా ఇంకొక 18 lakhs దాకా అదనంగా క్వాంటిటీ మనకు పెంచుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ రేట్ చూస్తే మనము మీ అందరికీ ఇంతకు ముందు కూడా ఇవ్వడం జరిగినాయి. స్టేట్ లెవెల్లో ఒక జియో కూడా అమల్లో చేస్తూ ఉన్నాము. 0 to 10 kilometers 13 rupees for tractors, 10 rupees for 6-tire truck, 9.4 rupees for 18, 12, 14 టైర్ ట్రక్స్. ఇట్లా స్లాబ్ వారీగా 0 to 10 kilometersకి, 11 to 20 kilometersకి, 21 to 30 kilometersకి, దెన్ 31 to 40, 40 to 80, మోర్ దాన్ 80 ఇట్లా స్లాబ్ రూపంలో ఇవ్వడం జరిగినాయి. సో ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్లో ఎవరైతే బుక్ చేస్తారో వాళ్ళకి ఆ పోర్టల్ ద్వారానే ఎంత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవుతుంది. ఎందుకంటే యూపరైజేషన్ మోడల్ ఏంటంటే ఏ నుంచి బీకి తరలించాలంటే ఎంత డిస్టెన్స్ అని పోర్టలే డిసైడ్ చేయడం జరుగుతాయి. ఆ డిస్టెన్స్ బేస్ చేసుకొని ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న స్లాబ్ ప్రకారం ఉన్న ట్రాన్స్పోర్టేషన్ రేటు వాళ్ళకి అక్కడే కనిపిస్తాయి. ఆ అమౌంట్ కూడా ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా పే చేయడానికి అయితే అవకాశం ఉంది. ఒకవేళ దీని మీద ఏదైనా కంప్లైంట్ వచ్చినట్లయితే, ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లో మన జిల్లాలో మేజర్గా వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ రేటు కొద్దిగా అదనంగా అంటే పెంచుకొని తెచ్చుకున్నారు అని చెప్పి కంప్లైంట్ వచ్చినాయి. అది సాల్వ్ చేసుకోవడానికి ఈ విధంగా మనం యూపరైజేషన్ అని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా మనతో కలిసి అంటే ఇది ఒప్పుకున్నది కాబట్టి ఎక్కడ కూడా ఈ యొక్క రేట్ పెంచుకున్నారని చెప్పి కంప్లైంట్ రావడానికి అయితే అవకాశం లేదు. ఎక్కడైనా అలాంటివి కంప్లైంట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా గ్రీవెన్స్ మనకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఒక కంట్రోల్ రూమ్ టైపు పెట్టుకోవడం జరిగింది. సో దీనిలో కాల్ చేసేసి కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. అదే కాకుండా మనకు వచ్చిన బుకింగ్స్ అన్నిటి కూడా ఒక 8 మందిని 2 షిఫ్ట్లో మనం పెట్టుకొని ఆ బెనిఫిషరీస్ అందరితో కూడా కాల్ చేపిస్తున్నాము. సో బెనిఫిషరీస్ ఎవరికైతే అంటే వాళ్ళు మన దగ్గర గ్రీవెన్స్ రిజిస్టర్ చేస్తున్నది కాకుండా మనమే మన దగ్గర, ఎందుకంటే డైలీ డిస్పాచ్ ఒక 300-400 ట్రక్కులు ఉన్నదైతే ఆ 400 బెనిఫిషరీస్తో కూడా మన వాళ్ళు కంట్రోల్ రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళది ఫోన్ నెంబర్స్ ఎలాగో ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడుకొని వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ దమ్. సో ఆ 400 మంది దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ఫీడ్బ్యాక్ తీసుకోవడం అయితే జరుగుతున్నాయి. ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా లేట్ అవుతుంది, ఒకవేళ ట్రాన్స్పోర్టర్ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే మన కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళు కూర్చొని ఆ ట్రాన్స్పోర్టర్ని ఒకవేళ మార్చి ఇంకొక ట్రాన్స్పోర్ట్ని అలాట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో అది కూడా చేస్తున్నాము. సో నాకు తెలిసి ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ రేటు సంబంధించి ఎక్కడ కూడా కంప్లైంట్ ఇప్పుడు రావడానికి అయితే అవకాశం లేదు. ఒకవేళ ఎవరైనా డీవియంట్ బిహేవియర్ చేసినది అయితే ఖచ్చితంగా వీ విల్ టేక్ యాక్షన్ అగెయిన్స్ దమ్. వీ విల్ డిబార్ దట్ పర్సన్ ఫ్రమ్ దిస్ ఏపీ శాండ్ పోర్టల్. అండ్ తర్వాత ఎటువంటి పరిస్థితిలో వాళ్ళు ఈ శాండ్ పోర్టల్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం అయితే దొరకదు. నాకు తెలిసి ఇప్పుడు వరకు అయితే అంటే ఇనీషియల్ స్టేజ్లో కొంతవరకు మనకు ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన కంప్లైంట్ వచ్చినాయి. కానీ లాస్ట్ ఒక 10-15 days మన పోర్టల్ స్టార్ట్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఎటువంటి కంప్లైంట్స్ మనకైతే రాలేదు. చాలా వరకు ఒక 99% వరకు అయితే ప్రాపర్గానే ఇది అమలు చేస్తున్నాము. ఇంకా ఒక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒకటి పెట్టడం జరిగినాయి. డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ భాగంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మైన్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరినీ కలిపి ఒక DTF పెట్టుకోవడం జరిగినాయి. ఒకవేళ ఏదైనా కంప్లైంట్స్ వచ్చినట్లయితే వీళ్ళు రెస్పాండ్ చేసేసుకొని యాక్షన్ తీసుకోవడానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి. SP గారు కూడా దానికి సంబంధించి మీకు దీని తర్వాత బ్రీఫ్ చేస్తారు.